అందరికీ నమస్కారం. శ్రీపాద జిత్మోహన్ మిత్ర ఈ పేరు తెలియని వాళ్ళు ఎవరూ లేరు అంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే రాజమహేంద్రవరం సాంస్కృతిక నగరంగా పేరొందినది. ఆ పుస్తకంలో ఒక పేజీగా మిగిలిపోయే వ్యక్తి ఆయన శ్రీపాద జిత్మోహన్ మిత్ర గారు. ఎందుకు ఇదంతా చెప్తున్నామంటే 82 సంవత్సరాల వయస్సు, 70 సంవత్సరాల నుంచి పాడుతూనే ఉన్నారు. అది తెలుగు పాటలే కాదు, హిందీ పాటలు, అందులోనూ అజరామరమైనటువంటి గాయకులుగా గుర్తింపు తెచ్చుకున్నటువంటి కిషోర్ కుమార్ గారివి, అలాగే మహమ్మద్ రఫీ గారివి. మరి మహమ్మద్ రఫీ పాటలంటే చెవి కోసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటారా? అలాగే 60 సంవత్సరాల పాటు పాడటమే చాలా గొప్ప విషయం అయ్యా బాబు. అంతవరకు 60 సంవత్సరాల పాటు అలుపెరగకుండా పాడటం అనేది ఒక రికార్డు అని సాక్షాత్తు గాన గంధర్వుడు శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి నోటి వెంట జిత్మోహన్ మిత్ర గారికి అభినందనలు అందేయి అంటే మన గురూజీ ఎంత ధన్యులు. కానీ 60 సంవత్సరాలు పాడటం కాదు, ఇప్పుడు 70 సంవత్సరాలు అయింది అప్పటికి. అంటే 82 సంవత్సరాల వయసులో 70 సంవత్సరాల పాటు పాడటం, అది మహమ్మద్ రఫీ పాటల్ని విపరీతంగా ప్రజాభిమానం సంతరించుకునే విధంగా పాడటం అనేది మామూలు విషయం కాదు. అందుకే గురూజీకి మనం అందరం కూడా ఏమిచ్చి రుణం తీర్చుకోగలం? మహమ్మద్ రఫీ జీవన సాఫల్య పురస్కారంతో గురూజీని సత్కరిస్తే అంతకన్నా ఆనందం ఏముంటుంది? మిత్రులారా, 24/12/2023 ఆదివారం సాయంత్రం 5 గంటలకి జిత్మోహన్ మిత్ర కళావేదిక గోకవరం బస్టాండ్ దగ్గర మీరందరూ కూడా ఆ కార్యక్రమానికి వస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే 60 సంవత్సరాలప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారు వచ్చి జిత్మోహన్ మిత్ర గారిని అభినందించారు. మరి ఇప్పుడు 70 సంవత్సరాలు గాయకుడిగా ఉన్నటువంటి ఈ వ్యక్తిని ఓ రకంగా తన గాన గజల్స్ ద్వారా అలరించి ముమ్మారు గిన్నిస్ రికార్డులు సంతరించుకున్నటువంటి ప్రియ శిష్యులు, బాగా ఆత్మీయులు గురువుగారికి అయిన గజల్ శ్రీనివాస్ గారు వస్తున్నారు. మరి అటువంటి వ్యక్తి ముఖ్య అతిథిగా ఇక్కడికి రావటం, ఈ కార్యక్రమాన్ని వీక్షించడం అదొక అదృష్టంగా భావించాలి కదా మనందరం. కాబట్టి తప్పనిసరిగా అందరూ కూడా వీలు చేసుకుని 24/12/2023 సాయంత్రం 5 గంటలకి ఈ వేదిక దగ్గరికి వస్తే అక్కడ జరిగే కార్యక్రమాన్ని కన్నులారా తిలకించే అదృష్టాన్ని మనందరం కూడా పొందుదాం. మరి జిత్మోహన్ మిత్ర బృందం తరపున ధన్యవాదాలతో మీ నూజిళ్ళ సూరిబాబు. సూపర్.